ఎన్ని కాలమ్స్ తీసుకొచ్చినా గతంలో మీరు ఏదైతే ఆరోపించినట్లుగా కొంతమందికి ఉపయోగపడిందని ఇప్పుడు కూడా మీ పార్టీలో కొంతమందికి పవర్ సెంటర్లో ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుందని అంటారు. ఇప్పుడు అలాంటి ఆప్షన్ ఉందా లేదా? ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గా ఉందా? పక్కా ట్రాన్స్పరెంట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సంబంధించిన వాట్ ఎవర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ప్రాసెస్ పరిపాలన జరిగిద్దో ప్రతిదీ డాక్యుమెంట్ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎవరు ఓపెన్ చేశారు, ఎలా ఓపెన్ చేశారు, ఏమైంది అనేది. సో మీరు చేసే ఇప్పుడు మార్పులు చేర్పుల్లో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్కి ఉపయోగపడకుండా ఒకవేళ ఉపయోగపడినా అది భవిష్యత్తులో ట్రాన్స్పరెన్సీ కోసం ఏవైతే విచారణ సంస్థల ముందు నిలబడటానికి వీలుగా ఉందా? 200% ఏదైతే ఈ ROR 2024 చట్టం కానీ ధరణి ప్లస్లో కొత్త మాడ్యూల్ తీసుకొచ్చేది కానీ ఎవ్రీథింగ్ పబ్లిక్ డొమైన్లో ఓపెన్గా విజబుల్గా ఉండేటట్టే చేస్తాము. గతంలో లాగా ఎవరు దాన్ని చూడాలనుకుంటారో. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళు చూసేటట్టు మేము చేసే కార్యక్రమాలు ఉండవు. మీరు ఎన్నికల ముందు కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు, భూములు కొన్ని వేల కోట్ల రూపాయల భూములు దోచేశారు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, ముఖ్య నాయకులు, లేకపోతే టాప్ నాయకులు అని చెప్పారు. మీరు సంవత్సరం అయింది, 1 ఎకరం ఫైండ్ అవుట్ చేయగలిగారా? ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఎన్ని దోచేసుకున్నారు, ఎన్ని స్కాములు చేశారు? ఒకవేళ ఉంటే ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఒకవేళ పెట్టలేకపోతే మీరు ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటారా? నో ఇప్పటికే చెప్తాను. నిన్న మొన్న కూడా మన మిత్రులకు చెప్పాను. ఏదైతే ఈ ధరణి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, ఫారెస్ట్ భూములు, దేవాదాయ భూముల్లో ఆనాటి ప్రభుత్వము వ్యక్తిగతంగా నేను కానీ మా అధికారులు కానీ ఏదైతే ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది అరౌండ్ 2000 ఎకర్స్ ప్రైమ్ ఏరియాలలో 4 జిల్లాల్లో, అది హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట 5 జిల్లాల్లో ఐడెంటిఫై చేశాము. ఏదైతే ఐడెంటిఫై చేశామో ఆ చేసిన ప్రాపర్టీలు మొత్తము ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టించాము. ఇది బీఆర్ఎస్ హయాంలో 2000 ఎకరాల భూములు కొట్టేయడానికి ట్రై జరిగింది. కొట్టేయడం కాదు, ట్రాన్స్ఫర్. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన భూములు పట్టా భూములకు ట్రాన్స్ఫర్ చేశారు. సో కొట్టేయడం కాదు, కొట్టేశారు. మరి ఎందుకు వాళ్ళందరి జాబితా ఎందుకు ప్రజా సమక్షంలో ఎందుకు అదే మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆతృతపడి దోషులుగా నిమిషాల్లో చూపించాలన్నది కాదు. ఈ యాక్ట్ అప్రూవల్ అయి యాక్ట్ అసెంబ్లీలో పాస్ చేసుకుని 2024 ROR చట్టంతో పాటు ఈ పోర్టల్ చేంజ్ అయిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ల దగ్గర 2014 ముందు ప్రొహిబిటెడ్కి సంబంధించిన లిస్టు ఆల్రెడీ ఉంది. ఈ ప్రొహిబిటెడ్కి సంబంధించిన లిస్టు ఏదైతే ఇప్పుడు ఈ కొత్త ధరని మనం తీసుకొచ్చే కాన్సెప్ట్లో సూపర్ ఇంపోజ్ చేస్తాము. ఏవైతే మేమన్న 2000 ఎకరాలే కాదు, చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఓపెన్గా డిస్ప్లే అవుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలన్నదే మా తాపత్రయము. ఏదైతే ఈనాడు మాజీ మంత్రులు శ్రీనివాసరెడ్డి ఏదో ఎక్కడో బాంబు పేలుతుంది అంటంతోనే నేను రెడీగా ఉన్నా, బ్యాగ్ సర్దుకొని పోయి జిమ్ చేసుకుంటానని మాట్లాడుతున్నారో, ఉలిక్కిపడి మళ్ళీ అర్ధరాత్రి అడావుడిగా ఢిల్లీ పోయారో, ఢిల్లీ పోయి ప్రదక్షిణ చేసుకొని రిలీఫ్ తెచ్చుకుంటున్నామని తాపత్రయపడుతున్నారు. ఢిల్లీ వాళ్ళ మాట వింటారనమాట. మేము వింటాం కాదు, వాళ్ళు ప్రొటెక్షన్. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఏదో ఉంటుందని వీళ్ళు అనుకుంటారు కదా.